రీసెంట్ గా బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందినటువంటి సామ్రాట్ చౌదరిని నియమిస్తూ బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకున్నది. దీంతో బీహార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ తరఫున సీఎం అయిన వ్యక్తిగా ఈ సామ్రాట్ చౌదరి రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందు మూలంగా దాదాపుగా 20 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ యొక్క శకం ముగిసిందనే చెప్పాలి. దాదాపుగా 2005వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా బీహార్లో ఇతడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మెయిన్ గా ఇతడికి అంతగా మెజార్టీ రాకపోయినప్పటికీ ప్రతిసారి అధికారం కోసం ఎన్నో పార్టీలు మారుతూ ప్రస్తుతం రీసెంట్ గా బీజేపీతో జతకట్టి తిరిగి అధికారం సంపాదించాడు. ప్రధానంగా బీజేపీ ఇతడిని పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూస్తే మెయిన్ గా ఇతడి యొక్క రాజకీయ జీవితంలో ఏ పార్టీలో కూడా స్థిరంగా కొనసాగినట్టు చరిత్రలోనే లేదు. మెయిన్ గా ఇతడు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చివరికి తన యొక్క ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆర్జేడీతో కూడా జతకట్టాడు. మెయిన్ గా అధికారం కోసం ఇతడు శత్రువులతో కూడా జతకట్టడంలో ఇతడే సాటి. ప్రధానంగా తన యొక్క 20 సంవత్సరాల చరిత్రలో తనకు ఒంటరిగా గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ ప్రధానంగా పార్టీలు మారుతూ ఏకంగా దాదాపుగా 20 సంవత్సరాల పైగా సీఎంగా కొనసాగాడంటేనే ఇతడి యొక్క రాజకీయ చాణక్యత ఏర్పడదో అర్థం చేసుకోవచ్చు. మెయిన్ గా ఇతడికి మిత్రులు శత్రువులు అన్నట్టు ప్రధానమైన సిద్ధాంతాలు ఏవీ లేవు. అధికారం కోసం ఏ పార్టీ పడితే ఆ పార్టీ మారుతూ మెయిన్ గా ప్రతిపక్షాలు కూడా ఇతడిని దుశ్శాసన్ రాజుగా మరియు పాల్టు రాజుగా కూడా చాలా వ్యంగ్యంగా పిలుస్తున్నారు. అందుమూలంగా బీజేపీ తన యొక్క సిద్ధాంతాలను నెరవేర్చుకోవాలన్నా రాబోయే రోజుల్లో తన పార్టీకి మరింత మెజార్టీ సంపాదించుకోవాలన్నా కాంగ్రెస్ ని ఢీకొట్టాలన్నా తమకంటూ సపరేట్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్లాలంటే నితీష్ కుమార్ పైన ఉన్నటువంటి ఈ మచ్చను తొలగించాలన్న కారణంతో దాదాపుగా బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి గారిని ముఖ్యమంత్రిగా నియమించారు. అంతేకాకుండా ఈ నితీష్ కుమార్ యొక్క కుమారుడు రాజకీయాల్లో అంతగా అనుభవం లేదు. అందుమూలంగా అతడి యొక్క రాజకీయ భవిష్యత్ కోసం కూడా నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతున్నదంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు ఈ బీహార్ యొక్క ఈ సీట్లు కూడా చాలా కీలకం. మెయిన్ గా 2024 ఎలక్షన్స్ లో బీజేపీకి పెద్దగా మెజార్టీ రాకపోయినప్పటికీ ఈ బీహార్లో మాత్రం కాస్త కూస్త సీట్లు లభించాయి. అందుమూలంగా ఈ బీహార్ సీట్లే ప్రస్తుతం వాళ్లకు చాలా కీలకమయ్యాయి. రాబోయే రోజుల్లో వరుసగా ఇప్పటికే 15 సంవత్సరాలు గెలిచారు కాబట్టి రాబోయే రోజుల్లో కాస్త వ్యతిరేకత ఉండటంతో ఈ బీహార్లో మరిన్ని సీట్లు సంపాదించుకోవాలన్న ఆశయంతో కూడా బీజేపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇక ప్రస్తుతం బీహార్లో ఇతడు దాదాపుగా 20 సంవత్సరాల పైగానే రాజకీయాన్ని నడిపించడంతో కేంద్రంలో ఇతడి యొక్క అనుభవం కోసం కూడా బీజేపీ సపరేట్ ప్రణాళికలను రచించి ఉండవచ్చు. కేంద్రంలో ఇతడికి బీజేపీ తరఫున ఒక గొప్ప పదవి ఇస్తే బీజేపీ పార్టీ కోసమే ఇతడు పనిచేసే అవకాశం ఉన్నట్లు. అంతేకాకుండా రాజకీయ ఎత్తుగడలో ఇతడే సాటి. తన యొక్క మేధాశక్తిని గొప్పతనాన్ని ఉపయోగించుకోవడానికి కూడా బీజేపీ ఒక నాటకం ఆడిందని కూడా కొందరి మేధావుల అభిప్రాయం. అంతేకాకుండా దాదాపుగా బీజేపీకి ఎక్కువ సీట్లు లభించినప్పటికీ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం అనేది బీజేపీకి కాస్త భయాందోళన కలిగించే అంశమే. అందుమూలంగా టోటల్ మీద ఈ నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరిని ఈ సీఎం పదవికి ఎంపిక చేసినట్లు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఇతడు దాదాపుగా ఎక్కువ సంవత్సరాలు సీఎంగా ఉండటంతో ఇతడి పైన సహజంగానే కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుమూలంగా నూతన యువతరాన్ని ఆకట్టుకునేందుకు సరికొత్త లీడర్షిప్ కావాలని బీజేపీ కొత్త ప్రణాళికలు కూడా రచించి ఉండవచ్చు. మెయిన్ గా ఈ సామ్రాట్ చౌదరి ఆర్ఎస్ఎస్ భావజాలంతోనూ మరియు ప్రారంభంలో కొన్ని రోజులు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ 2017లో బీజేపీ గుటికి చేరి తర్వాత బీజేపీలో అత్యంత కీలక నాయకుడిగా ఎదిగాడు. మెయిన్ గా ఇతడు ఈ బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లోనే ప్రస్తుతం బీహార్లో బీజేపీ ప్రభ గొప్పగా ఎదిగింది. మెయిన్ గా రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంలో ఈ సామ్రాట్ చౌదరి పాత్ర కూడా చాలా కీలకం. అందుమూలంగా అతడి యొక్క కష్టాన్ని గుర్తించుకొని ప్రస్తుతం అతడికి ఈ సీఎం పదవిని అప్పజెప్పినట్లు బీజేపీ అధిష్టానం నుంచి ఒక విధమైన టాక్. అంతేకాకుండా నితీష్ కుమారే ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి దాదాపుగా అతడు కెరీర్ చరమాంకంలోకి వచ్చాడు. అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యలను కూడా అతడికి చుట్టుముడుతున్నాయి అన్నది కూడా మరో విధమైన టాక్. ఇంకా అతడి యొక్క కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం కూడా ఇతడు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
ఇంకా దాదాపుగా రాబోయే రోజుల్లో బీజేపీ మరింత గొప్పగా ప్రణాళికలు రచించడానికి మెయిన్గా రాజకీయాల్లో ఇలా ఎక్కువ సంవత్సరాలు ఉన్న వారిని పక్కన పెట్టడం అనేది సహజంగానే జరుగుతున్నది. ఒకప్పుడు అద్వానీ లాంటి కీలక నేతను కూడా పక్కన పెట్టారు. అందుమూలంగా ప్రస్తుతం వాళ్ళ యొక్క ప్రణాళికల్లో భాగంగా ఈ నితీష్ కుమార్ ని పక్కన పెట్టినట్టు ఒక విధమైన టాక్. మరి రాబోయే రోజుల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి గారు బీహార్ యువతను ఎంత మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. తను కూడా ఈ నితీష్ కుమార్ లాగా గొప్ప ప్రభను సాధిస్తే మాత్రం ఇక బీహార్లో తనకు తిరుగులేనట్లే. మరి అతడు తనకు దక్కినటువంటి ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు ఈ నితీష్ కుమార్ చేసింది నిజమా, కరెక్టా? ఇలా ప్రతిసారి పార్టీలు మారి అధికారం సంపాదించుకోవడం నిజంగా రాజ్యాంగ విరుద్ధమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. Please remember to like this video, share it with your friends, subscribe to our channel, and leave a comment below for more knowledge.